ప్రయాగ్రాజ్, అలహాబాద్లోని నవాబ్గంజ్ ప్రాంతంలో 2024 అక్టోబర్లో జరిగిన ఈ సంఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భగవంతుని శక్తిని మరియు ఒక వ్యక్తి అంతరాత్మలో కలిగే మార్పును తెలియచేసే అద్భుతమైన యథార్థ గాథ. దీని గురించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. నవాబ్గంజ్ ప్రాంతంలోని ఒక ప్రాచీన ఆలయం నుండి సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి అష్టధాతువుతో 8 లోహాల మిశ్రమం చేసిన రాధాకృష్ణ విగ్రహాలు దొంగతనానికి గురయ్యాయి. ఈ విగ్రహాలు అత్యంత విలువైనవి కావడంతో పాటు స్థానికులకు ఆ విగ్రహాల పట్ల అపారమైన భక్తి ఉండేది. విగ్రహాలు మాయమవ్వడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విగ్రహాలను దొంగిలించిన వారం రోజుల పాటు ఆ దొంగ నరకయాతన అనుభవించాడు. అతను వదిలి వెళ్లిన లేఖ ప్రకారం భయంకరమైన పీడకలలు విగ్రహాలను తీసుకెళ్లిన మొదటి రాత్రి నుండే అతనికి వింతైన భయంకరమైన కలలు రావడం మొదలైంది. ఆ భయంతో అతను కంటిమీద కునుకు లేకుండా గడిపాడు. విగ్రహాలను అమ్మడానికి ప్రయత్నించిన సమయంలోనే అతని భార్య మరియు చిన్న కుమారుడు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఎన్ని మందులు వాడినా వారి ఆరోగ్యం కుదుటపడలేదు. మానసిక ప్రశాంతత కోల్పోవడం, కనీసం అన్నం తినడానికి కూడా అతనికి తోచేది కాదు. అది దైవ ఆగ్రహమే అని అతను బలంగా నమ్మాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సరిగ్గా వారం రోజుల తరువాత ఆ దొంగ విగ్రహాలను ఒక సంచిలో పెట్టి తిరిగి ఆలయ సమీపంలోనే వదిలి వెళ్ళాడు. ఆ సంచిలో ఒక క్షమాపణ లేఖ కూడా ఉంది. లేఖలోని సారాంశం: నేను విగ్రహాలను దొంగిలించి చాలా పెద్ద తప్పు చేశాను. అప్పటి నుండి నాకు నిద్ర లేదు, తిండి లేదు. నా భార్య, బిడ్డ అనారోగ్యం పాలయ్యారు. నేను ఈ విగ్రహాలను గుర్తుపట్టకుండా ఉండటానికి పాలిష్ వేసి రూపం మార్చడానికి కూడా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. దయచేసి నన్ను క్షమించండి, నా బిడ్డలను కాపాడండి. మరుసటి రోజు ఉదయం విగ్రహాలను చూసిన గ్రామస్తులు మరియు అర్చకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. విగ్రహాలకు మళ్లీ సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి యథావిధిగా ప్రతిష్ఠించారు. ఈ సంఘటన ద్వారా భగవంతుడు శిక్షించకపోయినా మనం చేసే తప్పు వల్ల కలిగే భయం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అనే విషయం మరోసారి రుజువైంది. ఈ అద్భుత